నిర్మల్ ఎమ్మెల్యే బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిపై కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ డీసీసీ అధ్యక్షులు శ్రీహరిరావు ఘాటు విమర్శలు చేశారు. మొదటి రెండో విడతలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక సర్పంచ్ స్థానాలు గెలుచుకుందన్నారు. మహేశ్వర్ రెడ్డి బీజేపీ మద్దతుదారులు అత్యధిక స్థానాలు గెలుచుకున్నారని అబద్ధపు మాటలు చెబుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్ల జాబితాను శ్రీహరిరావు విడుదల చేశారు. నిర్మల్ నియోజకవర్గంలో 80 మంది బీజేపీ మద్దతుదారులు సర్పంచ్లుగా గెలిచారని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. గెలిచిన అభ్యర్థుల జాబితా విడుదల చేయాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ వల్ల 60 స్థానాల్లో విజయం సాధించింది. 60 స్థానాల్లో విజయం సాధించడం, 19 స్థానాల్లో ఇండిపెండెంట్లు గెలవడం జరిగింది. 60 కాంగ్రెస్ పార్టీ, 19 ఇండిపెండెంట్లు, మిగతా 49లో బీఆర్ఎస్ఎన్ బీజేపీను వాళ్ళు లెక్క తెలుసుకోవాలి. వాస్తవ పరిస్థితి ఈ రకంగా ఉంటే అబద్ధపు మాటలకు అలవాటు పడినటువంటి సండే ఎమ్మెల్యే, గతంలో ఇవాళ మంత్రి ఎమ్మెల్యే అయినటువంటి మహేశ్వర్ రెడ్డి గారు 80 స్థానాలు గెలిచినామని అసత్యపు ప్రకటనలు చేయడము, అబద్ధపు ప్రకటనలు చేసి ఆయనకున్నటువంటి బీజేఎల్పీ హోదాతోని రాష్ట్ర స్థాయి మీడియాను ఆకర్షించి తప్పుడు ప్రచారాలు చేసుకోవడము, నిర్మల్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఆధిపత్యంలో ఉందని తప్పుడు ప్రచారం చేసుకోవడము చాలా శోచనీయమైనటువంటి విషయము. ఇది ఒక ఆత్మహత్య సదృశ్యమని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. నేను ఆధారాలతో సహా బయట పెడతా ఉన్నాను. 60 మంది మా కాంగ్రెస్ పార్టీ సర్పంచుల విజేతలైనటువంటి 60 మంది జాబితాను నేను ఇప్పుడు మీకు ప్రెస్కు నేను మీకు వ్యక్తిగతంగా ఇవ్వబోతున్నా. నీతి నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మహేశ్వర్ రెడ్డి గారు మీరు నిన్న ఏదైతే ప్రెస్కు ప్రకటించారో వాళ్ళకు నిన్న 80 మంది జాబితా ఇచ్చి ఉండాల్సింది. కనీసం ఈ రోజైనా, ఈ నిమిషమైనా మీరు నా కౌంటర్ను స్వీకరించి మీ 80 ఎక్కడుందో ప్రకటించాలని చెప్పి మనం చేస్తా ఉన్నాను. కేవలం తప్పుడు ప్రచారాలతోని, గ్లోబల్స్ ప్రచారంతోని ఒకసారి ఒక మాటను 10 సార్లు చెప్పడంతోనే అది సత్యమవుతుందని అనుకుంటే అది నీ అమాయకత్వము.